నమస్తే మిత్రులారా. నేను వెంకట్ అడ్వకేట్‌ని. నేను ఈరోజు చెప్పబోయే అంశము గత ప్రభుత్వం అనగా వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఎన్నో సంక్షేమ పథకాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇచ్చినప్పటికీ ఘోర పరాజయం అవ్వడానికి గల కారణాల్లో ఒక ముఖ్య కారణం గురించి ఈరోజు చర్చిద్దామని నేను మీకు ఈరోజు వీడియో పెడుతున్నాను. అందులో ముఖ్యమైన కారణం ల్యాండ్ రీసర్వే విధానం అమలుపరిచిన విధానం. ల్యాండ్ రీసర్వే అని మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కార్యక్రమాన్ని చేపట్టింది. చేపట్టిన తర్వాత ఆ ల్యాండ్ రీసర్వే విధానం గురించి క్షేత్రస్థాయిలో గాని, గ్రామీణ ప్రాంతాల్లో గాని రైతులకి మరియు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ప్రజలెవ్వరికీ గూడా సరైన అవగాహన కల్పించకుండా అతి త్వరితగా, అతి తొందరగా చాలా తక్కువ టైంలో రీసర్వే విధానాన్ని క్లోజ్ చేయాలని చాలా తొందరగా చాలా తప్పులు చేసి ఉన్నారు. ఆ తప్పుల వల్ల ప్రజలు చాలా ఇబ్బందులకు గురయ్యారు. వాటిలో ముఖ్యంగా రీసర్వే చేసిన గ్రామంలో ఉన్న రైతులకి ఏ విధమైన ఇంటిమేషన్ లేకుండా, వారి యొక్క దస్తావేజులను పరిశీలించకుండా, వారు ఎంతో కష్టపడి కొనుక్కున్న ఆ భూమి యొక్క ఎక్స్‌టెంట్ దస్తావేజులు ఎంత ఉంది, దాని హద్దులు నిర్ధారించకుండా చాలా తొందరగా డ్రోన్ అనే ఒక హ్మ్. ఇన్‌స్ట్రుమెంట్ తోటి సర్వే చేయడం వల్ల దస్తావేజులో ఉన్న ఎక్స్‌టెంట్ కంటే బాగా తక్కువ ఎక్స్‌టెంట్‌తో ఒక ఎల్‌పీ నంబర్‌ని ఇవ్వడం. ఆ ఎల్‌పీ నంబర్‌లో ఎక్స్‌టెంట్ తక్కువగా ఉండడం. అదే విధంగా దస్తావేజులో ఉన్న ఎక్స్‌టెంట్ కంటే మించి అక్కడ ఎంజాయ్‌మెంట్ ఉన్న భూమి అంతటితో కలిపి తక్కువ ఉన్న వారికి ఎక్కువ, ఎక్కువ ఉన్న వారికి తక్కువ. అసలు భూమి లేని వాళ్ళు కూడా ఎక్స్‌టెంట్ ఎల్‌పీ నంబర్‌లతో ఇవ్వడం జరిగింది. ఇలా చేయడం వల్ల ఎంతోమంది రైతులు చాలా ఆవేదనకు గురయ్యారు. ముఖ్యంగా జాయింట్ ఎల్‌పీ అని కొద్దిమంది రైతుల పేర్లన్నీ కలిపి జాయింట్ ఎల్‌పీని క్రియేట్ చేసి వారికి ఒక బుక్ ఇచ్చారు. అది ఎల్‌పీ నంబర్ బుక్కు. ఆ బుక్కులో ఎకరం ఉన్న రైతుకి 7 ఎకరాలతో ఒక జాయింట్ ఎల్‌పీని ఇవ్వడం వల్ల అది చాలా తీవ్రమైన పరిణామాలకు దారితీసి చాలా ప్రాబ్లమాటిక్‌గా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో రైతులు భయాందోళనకు గురయ్యారు. తర్వాత ఒక సామాన్యమైన రైతు ఒక కుమార్తె పెళ్ళికి అని కొని పెట్టుకున్న భూమిని ఆ పెళ్లి సమయంలో పసుపు కుంకాల నిమిత్తం రాద్దామని రిజిస్టర్ ఆఫీస్‌కి వెళ్ళినచో, ఈ భూమి మీరు రాయడానికి ఎల్‌పీని సబ్ డివిజన్ చేయించుకోవాలండి. అప్పుడే అవుతుంది. లేపోతే మీకున్న ఎకరం రాసేయాలండి. అంతేగాని అని చెప్పడం. అసలు ఎల్‌పీ అంటే ఏటో తెలియని రైతు. జాయింట్ ఎల్‌పీ అంటే ఏటో తెలియని రైతు. మళ్ళీ ఎల్‌పీ సబ్ డివిజన్ ఎవరి వద్దకు వెళ్ళాలో తెలియక రెవెన్యూ ఆఫీస్ చుట్టూ తిరిగినా అక్కడ కూడా సరైన సమాధానం చెప్పే అధికారులు లేకపోవడం. ఆ సబ్ డివిజన్ చేయడానికి 2, 3 నెలలు టైం పట్టుతుందని చెప్పడంతో ఇప్పుడు కుదిర్చిన సంబంధానికి పసుపు కుంకాల నిమిత్తం అయ్యే ఖర్చులకి గాని ఈ భూమిని అమ్మలేని పరిస్థితి కల్పించడం. అలాగే రీసర్వే అయిన గ్రామాలు రిజిస్టర్ ఆఫీసులో ఇన్కార్పొరేట్ చేయకుండా ఉండకపోవడంలో కొన్ని గ్రామాలు అంటే మన సుమారు ఆంధ్రప్రదేశ్‌లో 303 ఎన్నో రిజిస్టర్ ఆఫీసులు ఉన్నాయి. ప్రతి రిజిస్టర్ ఆఫీసులో కూడా కొన్ని గ్రామాలు ల్యాండ్ రిజిస్ట్రేషన్ అవ్వకుండా నిలుపుదల అయిపోయినవి. దానికి గల ప్రాబ్లమ్స్‌ని ఎవరు రెక్టిఫై చేయకుండా వల్ల ఆ గ్రామాల్లో రైతులు కొన్ని చోట్ల తిరుగుబాటు కూడా చేసి కలెక్టరేట్‌లో గ్రీవెన్స్‌లో ఎన్నో ఫిర్యాదులు చేసినప్పటికీ ఆ ప్రాబ్లమ్‌ని ఈ రోజుకి కూడా సాల్వ్ చేయలేకపోవడం. ఇలా రకరకాల రీసర్వేలున్న ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయకుండా ఉండడం వల్ల ఇంకా ఎల్‌పీ నంబర్ పూర్వం ఒక సర్వే నంబర్‌కి పూర్ యాక్సిడెంట్ ఉండేది. పూర్ యాక్సిడెంట్ ఉన్న సర్వే నంబర్ కూడా ఎల్‌పీకి తక్కువ భూమి అంటే ఒక సర్వే నంబర్‌కి 60 సెంట్లు ఉంటే ఎల్‌పీ నంబర్‌లు 50 సెంట్లు ఇవ్వడం. 50 సెంట్లు ఉన్న భూమికి ఎకరం కూడా ఇచ్చి ఉన్నారండి చాలా చోట్ల. ఎల్‌పీ నంబర్‌లు ఇలాగ రకరకాల ప్రాబ్లమ్స్‌తో మొత్తం ల్యాండ్ రీసర్వే విధానం అంతా కూడా చాలా తప్పులు తడకగా దొర్లి రైతులందరూ కూడా భయాందోళనకు గురయ్యారు. అలాగే రీసర్వే అయిన ఆ భూమిని సరిహద్దు రాళ్ళలో కూడా గత ప్రభుత్వం వారి యొక్క సీఎం గారి యొక్క పిక్చర్స్ ముద్రించడం, అలాగే వారిచ్చిన పట్టాల మీద కూడా వారి పిక్చర్స్ ఉండడంతో ప్రజలు ఏంటి ఈ వ్యవస్థ ఏమవుతుంది? ఈ రీసర్వే అంతా ఎలా చేశారని భయాందోళనకు గురయ్యి, ఈ వ్యవస్థ ఈ విధంగా బాలేదని చెప్పి ప్రజలు తిరుగుబాటుగా ఒక వైఫల్యమైన నిర్ణయం తీసుకొని గత ప్రభుత్వ వైఫల్యమైన కారణాల్లో ప్రధాన కారణంగా ఈ ల్యాండ్ రీసర్వే విధానం ఉండదని ఈ వీడియో ద్వారా మీకు తెలియపరచమైనది. కావున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన భూ సమగ్ర సర్వేలో దొర్లిన తప్పుల్ని సరిచేస్తూ ప్రస్తుత నూతనంగా ఏర్పడిన ఈ ప్రభుత్వం వారు
పేద రైతులకు, మధ్యతరగతి రైతులకు, రైతులందరికీ కూడా ఆ తప్పుని సరిచేసే దిశగా త్వరితగతిన పరిష్కరించే విధంగా మార్గాలు అన్వేషించాలని కోరుకుంటూ ఈ వీడియో చేయడం అనేది. జై